చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కంగారు పడకు పార్వతి, నేనున్నాను కదా. నేను వెళ్ళి స్ట్రెచర్ తీసుకొస్తాను. అమ్మా ఏమండి, ఈ నొప్పులు భరించలేకపోతున్నానండి. డాక్టర్, నా వల్ల కావటం లేదు. డాక్టర్, అమ్మా అయ్యో. పార్వతి మెల్లగా, జాగ్రత్త, మెల్లగా. అయ్యో నొప్పిగా ఉందండి. అమ్మా అయ్యో అమ్మా అమ్మా. నీకేం కాదు పార్వతి, నీకేం కాదు. కాసేపట్లో నేను పుడతాను. నాన్న ఇంత టెన్షన్గా ఎదురు చూస్తుంది నా కోసమే. మరి మామూలు మ్యాటర్ కాదుగా, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి 6 సంవత్సరాల తర్వాత పుట్టబోయే ముద్దుల కూతుర్ని నేను పొట్టలో ఉన్నప్పుడే అమ్మకి నాన్నకి ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్ జరిగేది. పుట్టేది అబ్బాయి అని అమ్మ అనేది, కాదు అమ్మాయి అని నాన్న కాన్ఫిడెంట్గా చెప్పేవారు. ఆయన అనుకున్నది నిజం చేయడానికి అన్నట్టు నేను కాసేపట్లో పుట్టబోతున్నాను. ఇప్పుడు క్రీడా వార్తలు. అనంతపురానికి చెందిన జనని అనే అమ్మాయి పరుగు పందెంలో కొద్ది తేడాతో ఓడిపోయింది. తెలుగువారిని ఈ వార్త గొప్ప నిరాశకు గురిచేసింది. బంగారు పతకాన్ని తెస్తుందనుకున్న జనని ఓడిపోవడం బాధాకరమన్నారు. అమ్మా అమ్మా. సార్, మీకు ఆడపిల్ల పుట్టింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరుతో మొదలుపెట్టి నాకు సంబంధించినవన్నీ నాన్న డిఫరెంట్గా చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా బంగారు తల్లి. జనని, జనని. ఏమన్నారు? ఏం పేరు? జనని. జననీయా? కాసేపటి క్రితం నేను వార్తలు విన్నాను. జనని అని ఓ తెలుగమ్మాయి ఒలింపిక్స్ లో కొద్ది తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఓడిపోయింది కదా అని కాసేపటికి అమ్మాయి పేరుని మర్చిపోతారు. అంతటి ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోకూడదు. అందుకే ఆ పేరు నేను మన పాపకి పెట్టాను. ఈ జనని అన్నిట్లో విజయం సాధించాలి. నా పాప పట్టిందే బంగారం కావాలి. కావలసినంత చదువు చదివి గొప్ప స్థితిలోకొచ్చి ఈ జగతినంతా ఏలాలి. అందుకే నీ పేరు జనని. ఈరోజు నా ఇంటర్వ్యూ జాబ్ ఇంటర్వ్యూ కాదండి, స్కూల్ అడ్మిషన్ ఇంటర్వ్యూ.
వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Janani. My father name is Chakravarti. My mother name is Parvati. I am 3 years old. 3 ఇయర్సా? అయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందే. నా ట్రైనింగే మేడం. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి మేడం, చెప్తుంది. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటి? Mango. సైంటిఫిక్ నేమ్ Mangifera indica. తమిళ్లో మంబలం. In English mango. हिंदी में आम. ఏంటమ్మా పేర్లు అడిగితే సైంటిఫిక్ నేమ్స్ కూడా చెప్తున్నావు? మొత్తం ట్రైనింగ్ నాదే మేడం. మేడం, పాపకి అడ్మిషన్ కన్ఫర్మే కదా? అడ్మిషన్ తప్పకుండా ఇస్తానండి. కానీ మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. పసిపిల్లలు పువ్వులాంటి వాళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, కానీ మనకి నచ్చినట్టుగా వాళ్ళని పెంచకూడదు. మొక్కై వంగనిది మానై వంగునా అని ఇప్పటి నుంచి ఈ మాత్రం శ్రద్ధ తీసుకోకపోతే నా కూతురు లైఫ్లో గొప్ప స్థానానికి ఎలా వెళ్తుంది మేడం? మా నాన్న నన్ను ఏ రోజు విడిగా స్కూల్కి పంపించలేదు. రోజు ఆయనే దింపేవారు. ఆయన మనసు ధ్యాస అంతా నాతోనే. ఇది చాలదన్నట్టు చాలాసార్లు ఆయన డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తారు. నాకు కాదు, టీచర్కి. స్టూడెంట్స్, హౌ టు ప్యూరిఫై ద వాటర్ మీలో ఎవరు చెప్తారు? టీచర్ టీచర్ నేను చెప్తాను టీచర్. టీచర్ టీచర్ నేను చెప్తాను టీచర్. నేను చెప్తాను టీచర్. జనని, నువ్వు చెప్పు. వాటర్ ని హీట్ చేసి ఫిల్టర్ చేయాలి టీచర్. ఓకే, గుడ్. కూర్చో. జనని, ఏంటి ఎన్ని డిగ్రీల దగ్గర ఎంత హిట్ చేయాలో చెప్పు. టీచర్ అడగలేదు కదా. టీచరు అలాగే చెప్తారు, నీకు తెలుసు కదా. చెప్పు. టీచర్ అడగలేదు కదా నాన్న. నీకు తెలుసు కదా, చెప్పు. చదివిందే కదా, మొత్తం చెప్పొచ్చు కదా. సగం సగం చెప్తావేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మేడం. ఏం చేస్తున్నారు సార్? మేడం, మా అమ్మాయి ఈ స్కూల్లోనే చదువుతోంది. మీ అమ్మాయి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది చదువుతున్నారు. అది కాదు మేడం, కొత్తగా ఒక లెసన్ చెప్తున్నారని తెలిసి ఎలా చెప్తున్నారో ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారని చూడ్డానికి వచ్చాను. మా పని మీరు చేస్తే ఇంకా మేమెందుకు సార్? అంతకన్నా మీరు ఇంట్లోనే చెప్పుకోవచ్చుగా లెసన్స్. సారీ మేడం. చూడండి, హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ సార్. ఏది ఎలా చెప్పాలో మాకు తెలుసు. మీరందుకేగా ఫీజు కట్టేది. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. క్లాస్ జరుగుతున్న టైంలో క్లాస్ రూమ్ దగ్గర ఇలా నుంచోవడం కరెక్ట్ కాదు. దయచేసి వెళ్ళండి సార్. అలాగే మేడం. సారీ మేడం. ఇదే ఈరోజు హాట్ టాపిక్. ఫుల్ డే ఇదే చెప్తుంటారు. ఇంటికి వెళ్ళే వరకు కూడా వెయిట్ చేయరు. Virus, bacteria and other pathogens by using to heat damage, structural component and dispute essential life process అని చదివాం కదమ్మా. మర్చిపోయావా? లేదు నాన్న, మర్చిపోలేదు. మరి మిస్ అడిగినప్పుడు ఆన్సర్ సింగిల్ వర్డ్ లో చెప్పేవేంటి? అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాను నాన్న. అంతకన్నా చెప్తే తిడతారు నాన్న. అలా అనకూడదమ్మా.
నీకు దాని గురించి డీటెయిల్డ్గా తెలిసిందని అర్థమైతే వాళ్ళు నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తారమ్మా. సార్ వదిలేయండి సార్, చిన్నపిల్ల కదా, వాళ్లే తెలుసుకుంటారులేండి. లేత బోండం కొట్టమంటారా, కొబ్బరి ఉండే బోండం కొట్టమంటారా? ఈ పాప నీ పాప? అవును సార్, ఇప్పుడే బడిలోంచి తీసుకొచ్చాను. పాపా ఇలా రమ్మా. చదువుతున్నావమ్మా? అవును, ఏం చదువుతున్నావు? సెకండ్ స్టాండర్డ్. బాగా చదువుతావా? చదువుతున్నానండి. మార్కులు ఎన్నొస్తాయి? మొన్న యూనిట్ టెస్ట్ లో 100కి 100 వచ్చాయి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. చూసావమ్మా, కష్టపడి చదువుతోంది, 100కి 100 మార్కులు వచ్చాయి. నిన్ను మంచి స్కూల్లో చదివిస్తున్నాను, మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నాను. నీకు చదువుకోవడం తప్ప వేరే పనే ఉంది చెప్పు. కిందటి ఎగ్జామ్లో ఏ గ్రేడ్ మార్కులు వచ్చాయి. ఈసారి సార్ కొబ్బరి బోండం. నానా నువ్వెళ్ళి చదువుకోమ్మా. తీసుకో. మా ఫ్రెండ్స్తో మొదలుపెట్టి ఇదిగో ఈ కొబ్బరి బొండాల అంకుల్ వాళ్ళ అమ్మాయితో కూడా ఎప్పుడు చూసినా కంపారిజన్ చేస్తూ ఉంటారు. బై ద వే, మేమంతా మా మామ ఇంట్లోనే ఉంటాం. మా మామ కూతురు సింధు, కొడుకు సూరజ్, నేను, నా చెల్లెలు అంజన అందరం కలిసే పెరిగాం. కానీ సరదాగా ఆడుకోలేదు. రేణుకా, జనని, మనం ఏ పని చేసినా ఏకాగ్రతతో చెయ్యాలి. అప్పుడే జీవితంలో మనం అనుకున్నది సాధిస్తాం. అర్థమైందా? రేణుకా, రాయ్. జనని, ఆడుకుందామా? జనని, చదవాల్సింది చాలా ఉంది, ఇంకా టేబుల్స్ ఫినిష్ అవ్వలేదుగా. మామయ్య, కాసేపు ఆడుకొని వచ్చి చేసుకుంటాం మామయ్య. ప్లీజ్ మామయ్య. జనని ఎంత బ్రిలియంటో తెలుసా? హాఫ్ అన్ అవర్లో అన్ని చదివేసి అప్పుడు ఆడుకోవడానికి వస్తుంది. అంతవరకు నువ్వు సూరజ్తో ఆడుకో. సరే మామయ్య. అన్నయ్య, అన్నయ్య. కంటిన్యూ చేయి. అమ్మా సింధు, సూరజ్ బయట ఉన్నాడమ్మా, వెళ్ళి ఆడుకో. నువ్వు రాయి. చదువు చదువు చదువు, 24 గంటలు చదువు. స్కూల్ లెసన్సే కాకుండా మా ఫ్రెండ్స్కి కూడా తెలియని ఏవేవో కోర్సులు చదివించేవారు. ఒక్కో సంవత్సరం క్లాసులు కోర్సులతో పాటు నేను పెరుగుతూనే ఉన్నాను. అన్నింటిలోనూ నాన్న నాకు బెస్ట్ ఇచ్చారు. కానీ నాకు అప్పుడది అర్థం కాలేదు. నేను 8th స్టాండర్డ్ చదివేటప్పుడు టర్మ్ ఎగ్జామ్లో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. ప్రోగ్రెస్ కార్డ్ చూశాక అమ్మకి నాన్నకి గొడవైంది. నాన్న మేడ మీదకి వెళ్ళారు. కానీ కాసేపటికి నాన్నని హాస్పిటల్లో ఆ స్థితిలో చూసి నేను చాలా భయపడ్డాను. ఎంతో గిల్ట్ ఫీల్ అయ్యాను. నాన్న, నాన్న,
నాన్న ఏమైంది నాన్న? నీకెందుకు ఇలా ఇవన్నీ తగిలించారు? నాన్న ఇక నుంచి నేను బాగా చదువుకుంటాను నాన్న. నాకు మార్కులు తక్కువ రావడం వల్లే నీకు ఇలా అయ్యిందని మావయ్య అన్నారు. బాధపడకమ్మా, నాకేం కాలేదు, అన్నీ సర్దుకుంటాయి. ఇక నుంచి నేను బాగా చదువుకుంటాను నాన్న. నువ్వు తొందరగా ఇంటికి రా నాన్న. చదవాలమ్మా. ఇప్పటి నుంచి అన్ని ఫస్ట్ ర్యాంకులే తెచ్చుకుంటాను నాన్న. ప్రామిస్ నాన్న. అప్పటి నుంచే మా నాన్న కలే నా కల అయింది. నేను దాని వైపుగానే వెళుతున్నాను. ఏంటి, ఎయిర్పోర్ట్ నుండి మేడం బయలుదేరారా? ఓకే సార్, వీఆర్ వెయిటింగ్ హియర్. మ్యామ్ ఈజ్ ఆన్ ది వే. ఇంకో 10 minutesలో వచ్చేస్తారు. మేడం దగ్గరకు వచ్చేసారంట. బీ రెడీ. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు ఆల్. ప్రపంచంలోనే ఈ స్థాయిలో నెంబర్ 1 గా నిలబడ్డ మిస్ జనని మన తెలుగువారవడం మనకెంతో గర్వకారణం. అనుకున్నది సాధించడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆవిడ ఇక్కడికి రావడం నిజంగా మన అదృష్టం. ఏరోస్పేస్ టెక్నాలజీలో మీ ప్రతిభ ఆకాశమంత ఉందని అందరూ అంటున్నారు. మీరు సాధించిన విజయాల గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు. మీ సక్సెస్ సీక్రెట్ ని మీ నోటి ద్వారా వినాలని ఆశపడుతున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ జనని చక్రవర్తి. ఐమ్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మిస్ జనని, ఈ స్థాయికి రావాలనే కోరిక మీకు ఏ వయసులో కలిగింది? నేను 8th స్టాండర్డ్లో ఉండగానే డిసైడ్ అయ్యాను. ఏంటి 8th స్టాండర్డ్లోనా? ఆ వయసులో అందరూ ఇంజనీరో, డాక్టరో, లాయరో ఇలాంటి ప్రొఫెషన్స్ గురించి ఆలోచిస్తారు కదా. ఈ మేల్ డామినేటింగ్ సొసైటీలో మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి కారణం ఏంటి మేడం? మనుషులకే ఆడ మగ తేడా, విజయం సాధించడానికి కాదు. నేను చేసిన రీసెర్చ్లో హార్డ్ వర్క్, డెడికేషన్, ఇలా నా విజయం వెనుక చాలా గెలుపు మెట్లున్నాయి. నాకు నచ్చిందే నేను చేస్తాను. ఆ స్వతంత్రమే ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడడానికి ముఖ్య కారణం. యు మీన్ మీ లైఫ్లో ఏదైనా మీకు నచ్చితేనే చేస్తారా? ఎస్, మనం మన మనసుకి నచ్చింది చేస్తేనే సక్సెస్ అవుతాం. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. నేను అది చాలా గట్టిగా నమ్ముతాను. అవును, నేను గట్టిగా నమ్ముతాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. కళ, నా కళలో ఇలా ఉంది. జరిగిన నిజమేంటంటే, చూడమ్మ జనని, ఇంటర్లో నీకు 96% మార్కులు వచ్చాయి. ఇంకా బాగా చదివితే స్టేట్ ఫస్ట్ వచ్చుండేది. అయిపోయిన దాని గురించి ఆలోచించడం అనవసరం.
నువ్విప్పుడు చదవబోయేది మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి చదువులు కాదు. ది బెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను. నువ్విప్పుడు చదవాల్సింది బీకామ్. హ్యాపీ? ఇదే నీ జీవితం. ఏమ్మా జనని, కాలేజ్కా? అవును మావయ్య. జనని, నీకు నచ్చిన గుత్తొంకాయ కూర వండి పెట్టాను. వదలకుండా తినాలి. చదవాలంటే బలం ఉండాలి కదా. అలాగే అమ్మా. నాన్న వెళ్దామా? ఈరోజు ఫైనల్ ఇయర్ ఫస్ట్ డే. ఈ 2 సంవత్సరాలు చదివిన చదువు ఈ ఫైనల్ ఇయర్లో నువ్వు అప్లై చేయాలి. ఈ సంవత్సరం నీ కెరీర్కి బేస్ ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కాన్సంట్రేషన్ చెడగొట్టడానికి తుఫాను ఏ పక్క నుంచైనా రావచ్చు. నిలబడ్డం గొప్ప కాదమ్మా, నిలబడ్డ చోటే నిలదొక్కుకోవాలి. ఏదైనా నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది తల్లి. ఈ సంవత్సరం నీ చదువు ఒక తపస్సు. నీ తపస్సును చెడగొట్టే దుష్టమూకలు ఎటువైపు నుంచైనా రావచ్చు, ఎలాంటి రూపంలోనైనా రావచ్చు. స్టాప్ ఇట్. ఒక లెక్చరర్కి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? వాట్ ద హెల్? ఆల్ ఆఫ్ యూ గెట్ అప్ నౌ. సిట్ డౌన్. వాట్? సార్, మిమ్మల్ని చూస్తుంటే ప్రొఫెసర్ గారిలా అనిపించట్లా. ఓ అవునా? అయితే నువ్వు రా, నువ్వు వచ్చి టీచింగ్ చెయ్యి. రా రా, కమాన్. అది కాదు సార్. సిట్ డౌన్, కూర్చో. రై కూర్చోరా. సార్, రాగి ఏంటి సార్? ఓ కూర్చోండి సార్. క్లాస్లో టోటల్ స్ట్రెంత్ ఎంత? 40 members, sir. ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 35 members, sir. ఓకే, మీకు 35 seconds టైం ఇస్తున్నాను. ఆ లోపు మీరు మీ పేర్లు చెప్పాలి. ఫ్రమ్ లాస్ట్ బెంచ్, టెల్ యువర్ నేమ్. జనని, డాటర్ ఆఫ్ చక్రవర్తి. వాట్? వినబడ్డం లేదు. జనని, డాటర్ ఆఫ్ చక్రవర్తి. నేను అడిగింది నీ పేరు, నీ పేరు మాత్రమే. జనని. అంత నీరసంగా చెప్తున్నావేంటి? గాలి తీసేసిన బుడగలాగా. కాలేజీకి రావడం ఇష్టం లేదా? కొంచెం నవ్వు. ఓ తెలుగు రాదా? ఇదేంటి సార్, సబ్జెక్ట్ కి సంబంధం లేకుండా ఈ ప్రశ్నలు వేస్తారేంటి? రే, నువ్వేమన్నా ఈ క్లాస్కి మౌత్ పీస్వా? నేను ఈ క్లాస్లో నుంచి వెళ్లే వరకు మూసుకొని కూర్చోవాలి. కూర్చో. I told you something. Yes. Now. Come on.
నవ్వు. బాగుంది కదా? కొంతమంది నవ్వితే అందంగా ఉంటుంది. ఏంజలినా జోలీలా, విక్టోరియా వికమ్, క్యాటీ హార్మన్ వీళ్ళ నవ్వు చూడలేం. అదే ఐశ్వర్య నవ్వు చూడు, అందంగా ఉంటుంది నీలాగా. కానీ ఏడిస్తే అస్సలు బాగుండదు నీలాగే. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఉంటాయి. మనకి ఏది ప్లస్గా ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా హైలైట్ చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచంలో మనకంటూ ఓ రికగ్నైజేషన్ ఉంటుంది. ఓకే, ఈ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. అర్థమైందా? ఓకేనా? సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. క్లాస్లో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? వి డోంట్ అండర్స్టాండ్ సార్. ఏంటిది, క్లాస్లో ఒక్కళ్ళు కూడా షార్ప్గా లేరా? ఒక క్వశ్చన్ ఎన్నిసార్లు అడగాలి? ఈ క్లాస్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 21 సార్. ఓకే, వాళ్ళలో సింగిల్స్ ఎంతమంది ఉన్నారు? సోలో అయినా సోసోగా ఉన్నా సరే, లెట్ మీ నో దిస్ వెరీ క్లియర్. నన్నెవరూ లవ్ చేయకూడదు. నా స్టైలు, నా జాబ్ను చూస్తే ఎవరికైనా లవ్ చేయాలనిపిస్తుంది. పైగా నేను స్మార్ట్గా, హ్యాండ్సమ్గా ఉంటాను కాబట్టి మీకు అలా అనిపించడం కామనే. కానీ లవ్ చేయకూడదు. ఎందుకంటే నేనెవరిని లవ్ చేయలేను, నాకంత టైం కూడా లేదు. వీ కెన్ బి ఫ్రెండ్స్. ఈ లవ్వులు గివ్వులు మనకు సెట్ అవ్వవు, ఎస్పెషల్లీ యూ. నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడినా నేను లవ్ చేయను. యు గాట్ దట్? సార్, మీరు మా కాలేజీ గర్ల్స్ గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ కాలేజీలో నేను 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఎంతో స్మార్ట్ గా ఉండే నాకే ఏ పిల్ల పడలేదు, మీకెలా పడుతుంది సార్? ఏంట్రా బావా? ఏంటేంటి మళ్ళీ చెప్పు. బావా? బావేంటి? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్? ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంట్రా? వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్, నా పేరు గౌతమ్. వైజాగ్లోని రవీంద్ర కాలేజ్ నుంచి టీసీ తీసుకొని వచ్చాను. 3rd ఇయర్ స్టూడెంట్ సార్. స్టూడెంటా? అయిపోయావరా నా చేతిలో. చాలా థ్యాంక్స్ రా, ఫుల్ సమోసా ట్రీట్. ఫస్ట్ డే ఇలాంటి ట్రీట్ ఇచ్చావు, ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద ట్రీట్లు ఇవ్వాలి రే. ఇస్తావు కదా? ఇస్తానులేరా. ఇప్పుడు నచ్చావు బావా. ఏంట్రా, రాగానే నిన్ను ఓవర్టేక్ చేశాడు, నువ్వేమో వాడిచ్చే సమోసాలు తింటున్నావు. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావురా? నేనంటే నార్మల్ స్టూడెంట్ రా, కానీ నువ్వు 2 సంవత్సరాలుగా కాలేజ్లో యాక్టివ్ స్టూడెంట్ కదా. 2 నిమిషాల్లో నీ గాలి తీసేశాడు. రే, నీకు జీవితం యొక్క లెసన్ చెప్పాలి. చెప్పు. 2 years గా నేనే ఈ కాలేజీలో టాపర్ గా ఉండేవాడిని, కానీ కాసేపట్లో గౌతమ్ నన్ను ఓవర్టేక్ చేశాడు, అంతే కదా? తెలివైనోడు ఏం చేస్తాడ్రా, అస్సలు సిగ్గుపడకుండా నెంబర్ 2 పొజిషన్కి వెళ్తాడు. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవటం, అర్జెంట్ గా పార్టీలు మార్చేయటం మనకు మామూలే కదరా. మరి బిల్డప్ అంతా ఏమైందిరా? ఇప్పుడు అదే బిల్డప్ నెంబర్ 2 పొజిషన్ లో కంటిన్యూ చేస్తాను. అప్పుడు రోజు ఇలాంటి సమోసాలు బజ్జీలు తింటూ ఉండొచ్చు. గౌతమ్ నిజంగా చాలా మంచివాడురా. వావ్. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఓకే. యా, ఇది నీ దగ్గర ఉంచు. ఓకే. రా బా, సమోసా ఎలా ఉంది? సూపర్ గా ఉందిరా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఇంకే తిను.
ఇది మరీ ఓవర్. క్లాస్లో లెసన్స్ వినడమే గొప్ప, అలాంటిది బ్రేక్ టైంలో కూడా తెగ చదివేస్తుంది. జననీ కదా, ఇట్స్ యూజువల్, తనంతే. తనకేమైనా బైబిలోఫియా అని ఉందా? షీ సఫరింగ్ ఫ్రమ్ డాడోఫోబియా. అవునరా బావా, తను కాలేజ్ టైం టేబుల్ ప్రకారం చదవదు. వాళ్ళ నాన్న ఏ టైం టేబుల్ చెప్తే ఆ టైం టేబుల్ ప్రకారం చదువుతుంది. టైం టేబుల్ ఏంట్రా? ఒక మనిషి బ్రెయిన్ కి రోజుకి 6200 థాట్స్ వస్తాయి. వాటిలో 15% మామూలు ఆలోచనలు, మిగిలిన 85% ఏంటంటే మనం రోజు ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అవే ప్రీడామినెంట్ గా వర్క్ అవుతూ ఉంటాయి. తెల్లవారుజామున బ్రెయిన్ అనాటికల్ గా పనిచేస్తుంది. అందుకని పొద్దున 5 గంటలకు లేచి నీ రొటీన్ వర్క్ అయిపోయాక మెయిల్స్ అండ్ అకౌంట్స్ చెయ్యి. 6:30 to 7:30 నువ్వు రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది. 7:45కి బస్ ఎక్కాక 1 అవర్లో నువ్వేం చదవాలో నేను రెడీ చేసి పెట్టాను. అదయ్యేసరికి నువ్వు కాలేజీకి రీచ్ అవుతావు. 9 to 1 మన బ్రెయిన్ అకౌంట్ సెక్షన్ మూడ్ లో ఉంటుంది. అన్ని బాగా నేర్చుకోవచ్చు. స్కూల్స్ కాలేజెస్ ఆ టైంలోనే పెట్టారు. మధ్యాహ్నం 12:30 వరకు నీ క్లాస్, అదయ్యాక లంచ్ బ్రేక్ 1 అవర్. అసలు గంట బ్రేక్ ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. ఇలా అనవసరంగా ఎక్కువ టైం ఇవ్వడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది. అందులోనూ ఈ ఏజ్ లో కాన్సంట్రేషన్ మిస్ అవ్వకూడదు. ఈ గొడవ మనకెందుకులే. నువ్వు పావు గంటలో లంచ్ తినేశాక 12:45 to 1:30 టైంలో బ్రెయిన్ డల్ గానే ఉంటుంది. అందుకే బ్రేక్ లో కూడా నువ్వు యాక్టివ్ గా ఉండడానికి కొన్ని బుక్స్ తీసుకొని నీ టేబుల్ మీద పెట్టాను. తీసుకెళ్లి కాలేజీలో చదువుకో. ఆ బుక్స్ నీ బ్రెయిన్ ఫాస్ట్ గా వర్క్ అవడానికి యూజ్ అవుతాయి. అలాగే నాన్న. 1:30 to 2:30 సెషన్స్ ఉన్నాయి. అదయ్యాక 3ంటికి నీ బస్. అక్కడి నుంచి ఇంటికొచ్చే వరకు నీ నోట్స్ రెఫర్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. అదయ్యాక ఇంటికొచ్చి రిఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని 5 నుంచి 1 గంట నువ్వు చదువుకున్నవన్నీ రివైజ్ చేసుకోవాలి. ఆ చక్రవర్తేసిన రూట్ లో మనం ఎవ్వరం టర్నింగ్ తీసుకోలేం. తన జీవితాన్ని మరోలా మార్చేస్తాను, చూస్తూ ఉండండి. నీ తపస్సును చెడగొట్టే దుష్టమూకలు ఎటువైపు నుంచైనా రావచ్చు, ఎలాంటి రూపంలోనైనా రావచ్చు.